బాబు మీరు అలా వచ్చేసి మేము వచ్చేస్తాం. మీరు అలా చైతన్య నారాయణం హరిం और इजीवाल देश में मतलब बाय 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 సైడ్ వెనక్కి కూర్చో ముందుకెళ్తే పైది కూడా వస్తుంది. మీరు వెనక్కున్నారు, ఇటు వచ్చి అంటాను ఒకసారి ఫ్యాట్ ప్రసాదంలో కలిసింది. ఇది చాలా దౌర్భాగ్యం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇవాళ యావత్ రాష్ట్రంలో కూడా మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు దేవాలయాలకు వెళ్ళి చంద్రబాబు నాయుడికి సద్బుద్ధి ప్రసాదించాలని మరి దేవుడిని మొక్కుకోవడం జరిగింది. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం సత్సంకల్పాన్ని బలం చేకూర్చే విధంగా మీ ఆశీస్సులు ఉండాలని దేవాలయంలో దేవుడిని ప్రార్థించాం. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు వైఖరి ఎప్పుడు కూడా సక్రమంగా ఉండదు. ప్రసాదాల ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి దుర్బుద్ధి అది ఈవేళకు అతను కొత్తగా వచ్చింది కాదు. పార్టీలో అతను కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన నాటి నుంచి ఈరోజు వరకు అతను అలా కంటిన్యూ అవుతూనే ఉంది. దాన్ని మరింత పరాకాష్ఠగా తిరుపతి ప్రసాదాన్ని కూడా తప్పుపట్టినటువంటి వైనం మరి యావత్ రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు. దీన్ని వివరంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రెస్ మీట్లో వివరంగా చెప్పడం జరిగింది. అన్ని విషయాలు ప్రజలకు కూడా తెలిసాయి. మరి అతను తిరుపతి దర్శనాన్ని కూడా అడ్డుకునే వైనం గతంలో అనేక సార్లు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తిరుపతి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ శ్రీనివాసం దర్శనం కూడా మరి ఆటంకపరిచే విధానం మరి ప్రజలందరూ మరి ఆలోచించాలి. మరి ఇప్పటికైనా సద్బుద్ధి చంద్రబాబు కలగాలని, మా నాయకుడి సత్సంకల్పం ప్రజల్లో మరింత బలంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం.